2011 న్యూఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ఢిల్లీ విద్యా మంత్రి అతిష్ జాతీయ స్కూల్ గేమ్స్ ఎడిషన్ను ప్రారంభించారు. న్యూఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో 67వ జాతీయ స్కూల్ గేమ్స్ను ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిష్ ప్రారంభించారు. జాతీయ పాఠశాల క్రీడల ప్రారంభోత్సవంలో దేశ నిర్మాణానికి విద్యతో క్రీడలను అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని అతిష్ నొక్కి చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ఇతర బోర్డులతో సహా 44 యూనిట్ల నుండి విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యాలు మరియు ప్రతిభను ప్రదర్శించేందుకు పాల్గొంటున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ఏడాది క్రీడలను నిర్వహిస్తోంది. 2012 బీమా చేసిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు సమగ్ర ఫీచర్లతో ఆల్ఫా వెల్త్ ప్లాన్ను ప్రారంభించిన బీమా కంపెనీ ఏది? కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ బీమా చేసిన వారికి మరియు వారి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు సమగ్ర ఫీచర్లతో ఆల్ఫా వెల్త్ ప్లాన్ను ప్రారంభించింది. ఇది లాయల్టీ జోడింపులు మరియు సంపద బూస్టర్లతో దీర్ఘకాలిక పొదుపులను కూడా ప్రోత్సహిస్తుంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న డెట్, ఈక్విటీ, లిక్విడ్ వంటి అనేక రకాల ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఉత్పత్తి ఎంపికల శ్రేణిని అందిస్తుంది. జీవిత దశల ఆధారంగా 3 ప్లాన్ ఎంపికల నుండి ఎంచుకోవడానికి అందించే పరంగా బీమా ప్లాన్ అనువైనది. ఆల్ఫా ఇన్వెస్ట్ ప్లస్, ఆల్ఫా ప్రీమియం ప్లస్ లేదా ఆల్ఫా లైఫ్ ప్లస్. బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇటీవల ప్రారంభించబడిన సౌకర్యాలు. క్రెడిట్ కార్డ్ని సహా లాంచ్ చేయడానికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఎల్ఐసి కార్డులు మరియు మాస్టర్ కార్డ్. బ్యాంక్ ఆఫ్ ఇండియా నారీ శక్తి సేవింగ్స్ ఖాతాను ప్రారంభించింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మాస్టర్ కార్డ్ భాగస్వామ్యంతో యువత కేంద్రీకృత ఫస్ట్ ఎస్డబ్ల్యూవైపి క్రెడిట్ కార్డ్ను ప్రారంభించింది. సెబీ ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ ప్లాట్ఫారంను ఆవిష్కరించింది. ఫెడరల్ బ్యాంక్ చిన్న విలువ డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ లైట్ని పరిచయం చేసింది. 2013 రైల్వే మంత్రిత్వ శాఖ తరపున అప్పోల ద్వారా పెన్షన్ల పంపిణీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏ బ్యాంక్కు అధికారం ఇచ్చింది? రైల్వే మంత్రిత్వ శాఖ తరపున అప్పోల ద్వారా పెన్షన్ల పంపిణీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బంధన్ బ్యాంక్కు అధికారం ఇచ్చింది. రైల్వే మంత్రిత్వ శాఖలోని తమ సర్వీస్ నుండి పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరికీ పెన్షన్లను పంపిణీ చేయడానికి ఈ అధికారం బంధన్ బ్యాంక్ను అనుమతిస్తుంది. ఈ ఆదేశం 17 జోనల్ రైల్వేలు మరియు భారతీయ రైల్వే యొక్క 8 ఉత్పత్తి యూనిట్లతో సహా అన్ని కార్యాలయాలలో ప్రతి సంవత్సరం 50,000 సగటు భారతీయ రైల్వే రిటైర్లకు బ్యాంక్ యాక్సెస్ను అందిస్తుంది. రైల్వేలోని రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లను పంపిణీ చేయడానికి అధికారం అందించడం వలన వారికి బ్యాంక్ యొక్క ఉత్తమ ఉత్పత్తులు మరియు సేవలతో సేవలందించే అవకాశం లభిస్తుంది. ఇది రిటైర్డ్ ఉద్యోగులను బంధన్ బ్యాంక్ అందించే అత్యంత పోటీ రేట్లను ఆస్వాదించడానికి కూడా అనుమతిస్తుంది. ఇది బంధన్ బ్యాంక్ యొక్క ప్రస్తుత మరియు కొత్త కస్టమర్లకు ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సేవలు, పోటీ వడ్డీ రేట్లతో పాటు బ్యాంక్ అందించే సీనియర్ సిటిజన్ ప్రత్యేకతలను పొందే అవకాశాన్ని అందిస్తుంది. పెన్షనర్లు 1640 కంటే ఎక్కువ బ్రాంచ్లకు యాక్సెస్ను పొందుతారు మరియు బంధన్ బ్యాంక్ యొక్క బెస్ట్ ఇన్ క్లాస్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్లో ఉత్తమంగా ఉంటారు. దాదాపు 12 లక్షల మంది ఉద్యోగులతో భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ సంస్థ. బంధన్ బ్యాంక్ గురించి స్థాపన 2001. వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఘోష్. ప్రధాన కార్యాలయం కోల్కతా. ఎండి మరియు సిఇఓ చంద్రశేఖర్ ఘోష్. చైర్పర్సన్ అనూప్ కుమార్ సిన్హా. 2014
ICICI Prudential Life Insurance ICICI Pru Life జీవిత బీమా ఉత్పత్తుల పంపిణీ కోసం ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో భాగస్వామ్యం కలిగి ఉంది? ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ ప్రు లైఫ్ మరియు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ ఎస్ఎఫ్బి జీవిత బీమా ఉత్పత్తుల పంపిణీకి బ్యాంకాస్యూరెన్స్ భాగస్వామ్యంలోకి ప్రవేశించాయి. ఆబ్జెక్టివ్ ఔత్సాహిక మధ్యతరగతి వారికి బీమా పరిష్కారాల యాక్సెస్ను పెంచడం, వారి ఆర్థిక భద్రతను కల్పించడం. భాగస్వామ్యం కింద ఉజ్జీవన్ ఎస్ఎఫ్బి తన వినియోగదారులకు 26 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 700+ శాఖల నెట్వర్క్ ద్వారా ఐసిఐసిఐ ప్రు లైఫ్ యొక్క మొత్తం రక్షణ, దీర్ఘకాలిక పొదుపులు మరియు పదవీ విరమణ ఉత్పత్తుల యొక్క మొత్తం సూట్ను అందిస్తుంది. ఈ బ్యాంకాస్యూరెన్స్ భాగస్వామ్యం బీమా సేవలకు డిమాండ్ అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు దాని వినియోగదారుల కోసం బీమా పరిష్కారాలను అందించడంలో ఉజ్జీవన్ ఎస్ఎఫ్బి స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓ ఇట్టిరా డేవిస్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి మరియు సిఇఓ అనూప్ బాగ్చి. బ్యాంక్స్యూరెన్స్ అంటే ఏమిటి? బ్యాన్సస్యూరెన్స్ అనేది బీమా పంపిణీ నమూనా. ఇక్కడ బీమా కంపెనీలు పాలసీలను విక్రయించడానికి బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో సంతకం చేసిన ఇటీవలి అవగాహన ఒప్పందాలు. ఎస్బీఐ సోలార్ ప్రాజెక్టుల కోసం జర్మనీ బ్యాంక్ తో 70 మిలియన్ యూరోల నియంత్రణపై సంతకం చేసింది. ఫైనాన్సింగ్ ప్రోగ్రాం కోసం డిబిఎస్ బ్యాంక్తో రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వాములు. నగదు నిర్వహణ వ్యవస్థను అమలు చేయడానికి ఇంటెలెక్ట్ ఇండియన్ బ్యాంక్తో 80 కోట్ల రూపాయలు ఒప్పందంపై సంతకం చేసింది. అంస్మేలను శక్తివంతం చేసేందుకు యుగ్రో క్యాపిటల్ లఘు ఉద్యోగ్ భారతితో చేతులు కలిపింది. యూనియన్ బ్యాంక్ కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి యాక్సెంచర్తో సహకరిస్తుంది. 2015 ప్రభుత్వ డేటా ప్రకారం దేశంలోని 58 విమానాశ్రయాలు కృషి ఉడాన్ స్కీమ్ కింద కవర్ చేయబడ్డాయి. కృషి ఉడాన్ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? దేశంలోని 58 విమానాశ్రయాలను కృషి ఉడాన్ పథకం కిందకు చేర్చినట్లు ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడంలో రైతులకు వారి విలువ వాస్తవికతను మెరుగుపరచడంలో సహాయపడటానికి అంతర్జాతీయ మరియు జాతీయ మార్గాల్లో ఈ పథకం 2020లో ప్రారంభించబడింది. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ వికే సింగ్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయానికి చెప్పారు. కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు మరియు గిరిజన ప్రాంతాల నుండి పాడైపోయే ఆహార ఉత్పత్తులను రవాణా చేయడంపై దృష్టి సారించి 2021లో కృషి ఉడాన్ పథకం 2.0 కూడా ప్రకటించబడింది. ఈ పథకం ప్రస్తుతం ఈశాన్య, కొండ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాలపై దృష్టి సారించే 25 విమానాశ్రయాలతో పాటు ఇతర ప్రాంతాల్లోని 33 విమానాశ్రయాలను కవర్ చేస్తుంది.